వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఏపీలో ప్రధానమైనటువంటి సమస్యగా మారింది ఇప్పుడు విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం. రాజకీయాలకి అత్యంత కీలకమైనటువంటి అంశంగా పోటాపోటీ నిరసన కార్యక్రమాలకి వేదికగా మారుతోంది ఈ వైజాగ్కి సంబంధించినటువంటి వ్యవహారం, భూ కుంభకోణాలకు సంబంధించి. అయితే ఈ అంశం మీద మాట్లాడబోయే ముందు ప్రధానంగా రాష్ట్రపతి ఎంపికకి సంబంధించి మార్గం సుగమమైంది. రాష్ట్రపతి ఎంపిక విషయంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ నాయకత్వం ఒక క్లారిటీకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని బీజేపీ తీసుకున్నటువంటి అంశం రామబాణం అనేటువంటి అంశాన్ని పత్రికలో ప్రధానంగా హైలైట్ చేస్తోంది. అలాగే ఈనాడైతే అనూహ్యంగా దేశ ప్రథమ పౌరుడు దళిత బిడ్డ కాబోతున్నారు అనేటువంటి ఒక అంశాన్ని, రామ్నాథ్ కోవింద్ ఎంపికకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ముందుగా కోయ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు, ఆయన రియాక్ట్ అవుతారు. ప్రసాద్ రెడ్డి, ఈ ఎంపికకి సంబంధించిన విషయంలో వైఎస్ఆర్ పార్టీగా మీ రియాక్షన్? ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా మరి రామ్నాథ్ కోవింద్ గారిని ప్రకటించడం మాత్రం పూర్తిగా హర్షణీయం అండి. ఇది బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం. ఇది ఎందుకంటే ఒక దళిత మేధావికి, మరి ముఖ్యంగా ఒక అద్భుతమైన దళితుల కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తికి ఆ పదవిలో, అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టడం అనేది ఇది ఎవరు అందరూ హర్షించేటటువంటి విషయం. దీని మీద మాత్రం అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకగ్రీవంకి సహకరించి ఖచ్చితంగా రామ్నాథ్ కోవింద్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగానే మరి అందరికంటే ముందు స్పందించి, ప్రసాద్ రెడ్డి గారి విషయంలో వైఎస్ఆర్ పార్టీగా బీజేపీకి మద్దతు ఇస్తాము ఎవరైనా సరే అనేటువంటి ఒక విషయాన్ని మీరు ఆల్రెడీ ప్రకటించారు. సరే, ఇప్పుడు నిన్నటి సమావేశంలో నిర్ణయం జరిగింది కోవింద్కి సంబంధించిన వ్యవహారం. కానీ అంతకంటే ముందే మీ పార్టీ ఆల్రెడీ మద్దతు ప్రకటించి వచ్చింది కదా? ఖచ్చితంగా మొట్టమొదటి నుంచి రాష్ట్రపతి ఎన్నికలు రాజకీయాలు తావివ్వకూడదని ఒక నిర్ణయంతో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు రావాలనే ఉద్దేశంతో మెజారిటీ ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ బీజేపీ ఈవేళ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా చారిత్రాత్మక నిర్ణయం. ఇది అందరూ హర్షించే నిర్ణయం. మరి ఒక ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తికి ఈవేళ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం, ముఖ్యంగా దళిత అభ్యర్థిని ప్రకటించడం, అందులో ఆయన మేధావి కావడం, ముఖ్యంగా ఆయనకి ఎక్కడ కూడా ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా, ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని ఎంపిక చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హర్షిస్తుంది. పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇదివరకు ప్రకటించి ఇప్పుడు కూడా ఇంకా ఆనందోత్సవంతో ఈవేళ మద్దతు ప్రకటించే విషయాన్ని ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీగా ఈ విషయంలో శైలజానాథ్ కూడా రియాక్ట్ అవుతారు. శైలజానాథ్ గారు, మీరు ఏమంటారు ఈ అంశానికి సంబంధించి, రామ్నాథ్ కోవింద్ ఎంపికకి సంబంధించి? పార్టీకి ఎంతవరకు మీరు అయితే అఫీషియల్గా స్టాండ్ తీసుకోలేదు, కానీ ఒక దళిత బిడ్డ, ఒక దళిత మేధావి అత్యున్నతమైనటువంటి పదవికి ఎంపిక అవుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఏ రకంగా చూడాలంటారు? అసలుకి ఇందులో నాకేం కొత్త విషయం కానీ గొప్పగా చెప్పుకోదగ్గ అంశంగా నాకేం కనపడడం లేదు. అఫ్కోర్స్ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అభ్యర్థిని ఈరోజు తెర మీద తెచ్చారు. నేను అడిగేది ఏమంటే, దళిత సామాజిక ఉద్యమ కార్యకర్త కాదు ఆయన. అతను భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేసినవాడు. హీఈస్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్, మెయిన్స్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్. అట్లాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు. అందుకు ప్రధానంగా అతను ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్లో భాగం. సో బీజేపీ రోజున తన అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ దగ్గర నుండి ఒక అభ్యర్థిని ఇచ్చి మా అభ్యర్థిగా ప్రకటించింది. ఇది కొత్త అంశం కాదు. అమిత్ షా గారు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో మాట చెప్పారు, వారొక దళిత మేధావి, వారి కృషి అభ్యున్నతి కోసం చిన్న విషయం కాదు, ఇది ప్రధానంగా అమిత్ షా చెప్పినటువంటి మాట. అమిత్ షా చాలా చెప్తారు. అమిత్ షా గారు ఏమని చెప్పగలరు అంటే, దళితుడు జాలి చూపిస్తున్నారా? దళితులను జాలి చూపించేమని ఆ పదవి ఇచ్చారా? ఒక అత్యున్నతమైనటువంటి అమిత్ షా మైండ్ సెట్ ఏంటి? అమిత్ షా చెప్పే పార్టీ దాని భావజాలం ఈ రోజున దళితుడు కాబట్టి, అతను చదువుకున్నాడు కాబట్టి, దళితుడిగా ఉన్నాడు కాబట్టి మేము ఇచ్చినామని చెప్తాయనేమో. అది కాదండి. ఇది సాధారణమైన రాజకీయ ఎంపిక. అట్లాగే భారతీయ జనతా పార్టీ తను చేసిన అకృత్యాలని కప్పిపుచ్చుకున్న దాంట్లో భాగంగా ఈ బీజేపీ నాయకులు చర్చల్లో లేరు. వాళ్ళు ఉంటే వారి ఆర్గ్యుమెంట్ వారు డిఫెండ్ చేసుకునేవాళ్ళు. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేస్తే చాలా గొప్ప ఘనకార్యం చేసామని చెప్పుకునేది కదా? నేను అడిగేదే అదే మాట మమ్మల్ని అడుగుతున్నా శైలజానాథ్ గారు. లేదండి, అది మాకు ఉదాహరణకి మీరా కుమార్ స్పీకర్, మీరా కుమార్ గారిని అదే ఆరంభవుతున్నాను నేను కూడా. మీరా కుమార్ గారిని ఎంపిక చేసినప్పుడు అబ్బో అసలు మేమంతా ఇంత ఘనకార్యం మేము తప్ప ఎవరు చేయలేదు అని చెప్పుకోలేదు. మీరు చెప్పిన స్పష్టాంశం ఏంటంటే, ఇది సాధారణమైన సాధారణమైన ఎంపిక అండి. వినండి, మీరు టాప్ మోస్ట్ పొజిషన్స్, లోక్సభ స్పీకర్ దేశంలో టాప్ మోస్ట్ పోస్ట్ కి సాధారణమైన రాజకీయ ఎన్నిక.
రాజకీయ పార్టీ తన అభ్యర్థిని తన హిందుత్వ భావజాలాన్ని మోసుకు తిరిగే అతన్ని తెచ్చిపెట్టింది. అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఎస్సీలకు ఇచ్చింది కాబట్టి ఒక సంతోషపడతా ఉన్నాం అంతకంటే. ఎందుకంటే మంత్రివర్గంలో అంతా వాళ్ళు ఎస్సీలే ఉంటారు, అంతా ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అట్లా ఆఖరికి అట్లా కాకుండా ఒక ఎస్సీ కాకుండా సేమ్ క్యాస్ట్ కాకుండా అసలు ఎస్సీకి ఇచ్చే సంతోషం. ఇప్పుడు మురళి గారు, ఇది ఎన్డీఏ 1 ఉన్నప్పుడు కూడా అబ్దుల్ కలాం గారిని ఏ విధంగా తీసుకెళ్ళి రాష్ట్రపతిని చేశారు, అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక మారుమూల ఉత్తరప్రదేశ్ గ్రామం నుంచి మరి ఒక దళిత కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టడం అభినందనీయం. దేశం మొత్తం కూడా హర్షించాలి. రెండవది ఏకగ్రీవం అయ్యేటువంటి ఆస్కారం ఉందా లేదా అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి చూస్తుంటే పెద్దగా అంటే వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వాలి. ఇప్పుడు రాష్ట్రపతికి వచ్చేటప్పటికి రావట్లేదు. సరే ఒకటే మురళి గారు, ఏ నిర్ణయం తీసుకుంటుంది సరే శైలజానాథ్ గారికి కూడా తెలుసు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినాక దాన్ని రాజకీయం చేయకూడదు. ఎందుకంటున్నానంటే యునానిమస్గా అయితే గౌరవంగా ఉంటుంది, తర్వాత డెఫినెట్గా ఆయనే వస్తారు. ఒకటి రెండోది అభ్యర్థి కూడా అది కాదు, ఆయన రాష్ట్రపతి ఎన్నికైతే మాత్రం పోటీ కాదు. అంటే ఇటువంటి అభ్యర్థిని ఇప్పుడు ఇవాళ నాకు కూడా తెలుసు, ఆయన మాతో పాటు రాజ్యసభలో ఉన్నాడు. అబ్దుల్ కలాం అనే అతని న్యూట్రల్, కొద్దిగా ఆర్ఎస్ఎస్ తో అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక న్యూట్రల్ ఫేస్ గా ముందెచ్చి పెట్టే ఆలోచన. అంటే కావాలన్నా వారికి ఎందుకు మీరు ఎందుకు భ్రమంలో బ్రతికే ప్రయత్నం చేస్తారు? వాస్తవం గమనిద్దాం. అతను చాలా గొప్పవాడు, మనం కాదనడం లేదు. కానీ తనకు ఆ మూలాలు ఉన్నాయని వారే చెప్పుకున్నారు. అవునారు, కటింగ్స్ ఉన్నాయి కానీ పంపిస్తారు. మురళి గారు చూడండి ఒకసారి. ఆర్ఎస్ఎస్ దళితుల పట్ల విపరీతం ప్రేమ వచ్చేసి అధికారం ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాంది. ఈ రోజున ఏమన్నా రాష్ట్రపతిగా రాజకీయం కాదండి. జైల్ సింగ్ గానీ ఆ విధంగా ఇప్పుడు పార్టీ పరంగా జైల్ సింగ్ ఆన్ దోస్ డేస్ ఇప్పుడు వారి నిర్ణయాన్ని ఏమైనా వ్యతిరేకించారా? వారు ఉండకూడదు. మీరు ఏకగ్రీవం అంటున్నారు కదా, సంజీవ్ రెడ్డి గారు ఎన్నిక తప్ప ఇంకా ఏ రాష్ట్రపతి ఎన్నిక లేకుండా ఎన్నుకోవాలి చెప్పండి. చెప్పండి కాంగ్రెస్ హార్డ్ కోర్ మీద కార్యకర్తలను పెట్టినప్పుడు కూడా విమర్శించడం జరగలేదు. వాళ్ళు ఇప్పుడు మీరు ప్రణబ్ ముఖర్జీ చేశారు. ఈవేళ ఏమంటే ఒక దళిత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. అదేవిధంగా ఎందుకంటే నాకు కూడా పరిచితుడు ఆయన. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు మాకు కూడా రాజ్యసభ మెంబర్గా పనిచేసి ఉన్నాడు. సౌమ్యుడు, మంచి పేరుంది, ఎక్కడ ఎటువంటి అవినీతి కానీ ఆరోపణలు కూడా లేవు. అటువంటి వ్యక్తిని వాళ్ళ రాష్ట్రపతి చేయడంలో మిగతా పార్టీలు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటున్నానంటే దీన్ని రాజకీయం చేసి దీన్ని చిలవలు చేసుకునే కన్నా కూడా దేశంలో ఉత్తమమైన పక్షాలు కూడా కొన్ని నిర్ణయం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం చేసి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఈ భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికకి మార్గం సుగమం చేసిందా? చెప్పండి, ఒకటి చెప్పండి. ఒక్క ఎన్నిక ఎక్సెప్ట్ నీలం సంజీవ్ రెడ్డి గారు ఎన్నిక మినహాయిస్తే అప్పుడు జనసంఘ ఆ బ్యాచ్ లేదు. భారతీయ జనతా పార్టీకి ఈ ఫేస్ లేదు. అప్పుడు అక్కడ ఇంకో ఫేస్ ఉంది. కానీ ఇప్పుడు కొద్దిగా ప్లాసర్స్ చేసుకుని బీజేపీకి బయటకు వచ్చారు. ఏమంటే ఒక్కడం జరిగిందా? ఎందుకు మీరు అంతగా దాన్ని గగ్గోలు చేస్తూ ఉన్నారు? ఎన్నిక జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బేషరతుగా మద్దతు ప్రకటించారు భారతీయ జనతా పార్టీకి. గత నెల కింద ప్రకటించారు. ఢిల్లీకి వెళ్ళి మేము అన్నింటిలో బీజేపీ సపోర్ట్ ప్రత్యేక హోదా తప్పనిస్తే రాష్ట్రపతికి మా బేషరతు మద్దతు అని చెప్పాడు. నిన్న దాన్ని రీట్వీట్ చేశారు ఆఖరికి. అట్లాగే టీడీపీ ఆయా పార్టీలు లైన్ తీసుకున్నాయి. అట్లా కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకుంటుంది, అఫిషియల్గా లైన్. కాకపోతే సాధారణ అంశమే నా ఉద్దేశం. ఇది సాదా అంశం. కాకపోతే
భారతీయ జనతా పార్టీ 3 సంవత్సరాలుగా భారతదేశంలో దళితులపైన సాగిస్తున్న అకృత్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు సాధారణ అంశమే అని చెప్పి దీన్ని ఎంత తక్కువ చేసి చూపించాలనుకుంటా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా గొప్పగా ఎక్కువ చెప్పుకోవచ్చు. చాలా గొప్పగా బీజేపీ గురించి మాట్లాడుతా ఉన్నాను. మీరంటే మీరు కాదు మురళి గారు, వాటి గురించి మీరంటే మీరు కాదు, బీజేపీ గురించి మాట్లాడుతూ బీజేపీ లేరు కాబట్టి నా బాధ లేరు కాబట్టి. వైజాగ్ వేదిక పోటాపోటీ నిరసన కార్యక్రమాలకి రంగం సిద్ధమైంది భూముల కుంభకోణానికి సంబంధించి. అయితే ప్రసాద్ రెడ్డి గారు ఈ విషయం మీద మాట్లాడతారు. ప్రసాద్ రెడ్డి గారు, ముందుగా ప్రతిపక్షంగా ఈ విషయంలో మీరు రియాక్ట్ అవ్వదలుచుకుంటే, ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్తున్నటువంటి మాట, సిట్ ఏర్పాటు చేశాము, సిబిఐ ఏర్పాటు చేస్తారు, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది కాబట్టి సిట్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోబోతున్నాం అనేది ముఖ్యమంత్రి మాట. మీకు సంతృప్తికరంగా లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ప్రకటన పట్ల మేము చాలా వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే సిట్ అనేది ఒక దాంట్లో వచ్చి ప్రయోజనాలు వస్తాయనేది ఇంతవరకు ఎక్కడ కూడా నమ్మకం లేదు మాకు పూర్తిగా. సిట్లో ఉన్నది ఎవరండి? సిట్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనుకూలంగా నియమించేటువంటి అధికారులు అందులో ఉంటారు. వాళ్ళు ఏది రాసామంటే అది రాసిచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు ముఖ్యంగా చూడండి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ముందుగా దాదాపు 1,00,000 ఎకరాల వరకు ట్యాంపరింగ్ జరిగింది విశాఖపట్నం జిల్లాలో. మరీ ముఖ్యంగా 5,000 ఎకరాలు విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో 5,000 ఎకరాలు ట్యాంపరింగ్ జరిగింది, కబ్జాల కూరలు ఊరికిపోయిందని చెప్పిన తర్వాత సడన్గా అది 276 ఎకరాలకి వరకే పరిమితం చేశారు. ఇవాళ జిల్లా అంతటా కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే మరి కేవలం 2 గ్రామాలకే పరిమితం చేశారు, కొమ్మాది, మధురవాడ. సాక్షాత్ అయ్యన్న పాత్ర గారు చెప్పారు, చాలా దారుణంగా విశాఖపట్నం జిల్లా దోచుకోబడుతుంది, అందుకు కారణం మా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చి పోటీ చేసిన వాళ్ళని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. విష్ణుకుమార్ రాజు గారు అయితే ఆధారాలతో సహా ముదపాకు భూముల విషయంలో ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగింది, దానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ఏ విధంగా అవతల వ్యక్తులకి సహకరించారనేది కూడా చెప్పారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ నిన్న డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇగో వీళ్ళు పలానా వాళ్ళు ఈ పరిధిలో జరుగుతుందని చెప్పి. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది ప్రభుత్వం ఏ విధంగా విచారణను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందో. ఇవాళ ముఖ్యమంత్రి గారు సిబిఐ అంటే 20 ఏళ్ళు పడుతుందంటే, సిబిఐని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిబిఐనే మీరు తక్కువ చేసి చూపిస్తే ఇంకెంతకంటే దారుణం ఎక్కడ చెప్పండి. నమ్మకం లేదనమాట. దేశం ఒక ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉండి సిబిఐ మీద విశ్వసనీయత లేదంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్ ల్యాండ్ కొట్టింది, ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో నది ఒడ్డున ఇవన్నీ కూడా వాస్తవాలు బయటపడుతున్నాయి. భయపడుతున్నారా? ఎందుకు భయం? ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి గురించి ఏటీ ముద్దాయి ధర్నా చేస్తారా? అంటే మీ ఉనికిని కాపాడుకోవాలంటే ఇది కాదు మార్గం. మీకు వాస్తవాలు కాకుండా ఏమి కావాలి? సిట్ ద్వారా ఎవరున్నా కానీ మీకు ఈవేళ అక్కడ ధర్నా చేయటం వల్ల సిట్ అంటే ఎందుకు మీకు భయము? అంటే 2007 నుంచి ఎవరైతే భూదందాలు చేశారో అన్ని బయటకు వస్తాయని నిన్న డీజీపీ ఇచ్చిన కదా. ఒక్క నిమిషం రామోహన్ గారు, వారు అడుగుతున్నటువంటి మాట, సిట్ మీద మాకు నమ్మకం లేదు, అది అధికార పార్టీకి పక్షాన్ని నిలబోయేటువంటి ఆస్కారం ఉందని. మీరు సిట్ అంటే భయం ఎందుకంటే ఇది అధికార పార్టీ వైపున అనేది వారి ఆర్గ్యుమెంట్. ఎవరైతే సిట్ అధికారిని వేశారో సిబిఐలో పనిచేశాడు అతను అత్యుత్తమ, ఎక్కడ ఎటువంటి అవినీతి ఆరోపణ లేని అధికారులు. నేనేం చెప్తున్నానంటే నిన్న డీజీపీ లిస్టులో బొత్స లక్ష్మణరావు పేరు ఉంది 5 ఎకరాలని. అంటే ఈవేళ ఈ ల్యాండ్లో మా వాళ్ళున్నా వాళ్ళున్నా ఎవరున్నా రాజకీయాలకు అతీతంగా అక్కడ అన్యాయంగా ల్యాండ్ గజం స్థలం కూడా పానీయకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. వారి మీద అభియోగాలు చేస్తున్నారు, మీరు వారి మీద అభియోగాలు చేస్తారు. ధర్మాన్ని ఇప్పుడు ఎవరు కూర్చున్నారు అది కాదు మురళి గారు. ఈవేళ ఏదైతే నడి ఒడ్డున శ్రీకాకుళంలో ల్యాండ్ కొట్టేశారో 2.8 ఎకరాలని అది ఉంది. 3.44 బొత్స సత్యనారాయణ గారు ఏదైతే విజయనగరం నడి ఒడ్డున
కోఆపరేటివ్ బ్యాంక్ ల్యాండ్ కొట్టేశారని ఇంతకుముందు దాఖలాలు మన దగ్గర ఉన్నాయి. నేనేం చెబుతానంటే వ్యాన్పిక్ గురించి వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 12 కేసుల్లో 9 కేసులు ల్యాండ్ గొడవలు ఉన్నాయి. మంచిదే కదా సార్, మంచిదే కాదు కాదు. ఇప్పుడు ఒకవేళ ధర్మాన ప్రసాద్ దొంగ పని చేసిన సిట్ అంటే ఎమ్మటే వేసి ఎంక్వైరీ చేసి నిందితులు శిక్షిస్తారు కాబట్టి వాళ్ళ భయం. అందువల్ల వాళ్ళు చెప్పేది ఇమీడియట్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి అన్నది మీకు ఉన్నటువంటి డౌట్. ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు అవకాశం. ప్రసాద్ రెడ్డి గారు మురళి గారు చెప్పండి. మేము సిట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే సాక్షాత్తు జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు గారు మా సహచార మంత్రి తప్పు చేస్తున్నారంటే ఎందుకు ఆ మంత్రిని కొనసాగిస్తున్నారు కదా, మీరు ఆ మంత్రిని పక్కన పెట్టి విచారణ జరిపించండి. మీకు నిజంగా గుమ్మడికాయలు దొంగంటే ల్యాండ్ గ్రాబ్ లో లేని వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే మీ ఉనికిని కాపాడుకోవాలంటే ఇది కాదు. మీకు మీరు ఆ 3 జిల్లాల్లో ల్యాండ్ ఏ విధంగా దోచుకున్నారు, రాష్ట్రంలో ఏ విధంగా దోచుకున్నారు, 12 కేసులు ఉంటే 12 కేసుల్లో ఛార్జ్ షీట్లో 9 ల్యాండ్ గొడవలే. సాక్షాత్ మంత్రులందరూ కూడా దోచుకున్న పరిస్థితులు మధురవాడ కాదండి, విశాఖపట్నం జిల్లా అంతా దోచుకోబడింది. ఆఖరి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తీసుకొస్తారండి. మీరు కేవలం 2 గ్రామాలకు పరిమితం చేసి 2 గ్రామాలకు మాత్రం పరిమితం చేసి ఏ విధంగా మీరు న్యాయం చేయగలుగుతారు? ప్రసాద్ రెడ్డి గారు నా విజ్ఞప్తి ఒకరితో మాట్లాడండి, మీరు మాట్లాడేది ప్రజలకు అర్థం అవుతుంది. దీంట్లో ఏంటంటే అనుమానాలు ఎక్కడ తావిస్తున్నాయంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లా సంబంధిత అధికారులు 1,00,000 ఎకరాలని చెప్పి ప్రకటించారు ఫస్ట్. ఆ తర్వాత దాన్ని ఇప్పటికే దాదాపు 99,000 పైచిలుకు ఎకరాలు కాపాడేశారు. దగ్గర 290 మాత్రం ప్రభుత్వం చేశారు. పెద్ద అసలుకి భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా అసలుకి మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటుంటారు, క్రైసిస్ వస్తే క్రైసిస్ని నేను ఉపయోగించుకుంటానని. బహుశా ఇంత తెలివిగా ఉపయోగించుకుని హుదూద్ క్రైసిస్ని తెలివిగా ఉపయోగించి వీళ్ళకే చెల్లింది. రికార్డ్స్ లేవు, ఏమీ లేవు. నేనేమంటా అంటే ఎందుకు భయపడతారు, సిట్టుకు ఎందుకు భయం అంటే సిబిఐ పుష్కరాల గొడవలో ప్రభుత్వం చాలా గట్టి ఒక కమిటీని వేసింది. ఏమైందో తెలియదు. అట్లాగే వారిని కొట్టినప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు అక్కడొక కమిటీ వేసింది. ఏమైందంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేసే కమిటీలు కానీ అవన్నీ కానీ చివరికి అయిపు లేకుండా పోయే కార్యక్రమం ఉంది కాబట్టి, ఎందుకంటే కళ్ళెదురు కనిపిస్తుంది కాబట్టి భయం ఒకటి. రెండవది ఎట్లండి ఆరోపణ వచ్చిండేదే ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన, దానికి ప్రత్యారోపణలుగా వీళ్ళు ఆఖరికి మీది లేదా మాది లేదా అని మాట్లాడుతా ఉన్నాను. నేనేమంటానంటే వేయండి, కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పెట్టాల్సిన అవసరం లేదు. సిబిఐ అనే దానికి ఊరికొట్టి సిబిఐ కదండి. మేము అడిగే డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి అంటే సిట్టింగ్ జడ్జి అటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో దీన్ని జరిపించింది. బిగ్గెస్ట్ బహుశా బిగ్గెస్ట్ ఏమన్నా మాట్లాడండి మీరు. మేము ఆల్రెడీ చెప్పాం, మీలాంటి వాళ్ళకి ఏం చెప్పామంటే మా రాష్ట్ర మధ్య మార్గం ప్రతిపాదన పెడుతున్నారు. సిట్ వద్దు, సిబిఐ వద్దు, జ్యుడిషియల్ విచారణ జరిపించండి, జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే కొంత న్యూట్రల్గా ఉండేటువంటి ఆస్కారం ఉంది. వారి ఆర్గ్యుమెంట్ ఇప్పుడు దానికి ఒకటే మురళి గారు, ఈవేళ మీ ఎదురుగా ఉన్న వ్యక్తే భూబాధితుడు. నాకు అక్కడ ఉన్నా కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. నేనేం చెప్తున్నా అంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వం రామోహన్ గారికి డబ్బు లేకుండా ఇచ్చామో అందుకోసం డబుల్ రిజిస్ట్రేషన్ ఓ భూమి పోయినా పర్లేదు అక్కడ వ్యవస్థని గత 10 సంవత్సరాల్లో వ్యవస్థలో కుప్పగోలు చేసి నాశనం చేసి పెట్టున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అన్ని త్వరగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు త్వరగా భూములు ఆక్రమిస్తారు. మా వాళ్ళు ఉన్నా మీ వాళ్ళు ఉన్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా హుదూద్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు దాని వల్ల కూడా హుదూద్ రికార్డులు అక్కడ పోయినా హైదరాబాద్ లో ఉంటాయి. కాదు, హైదరాబాద్ వాళ్ళు చేసినా ఎక్కడికి బావు. హైదరాబాద్ లో ఉంటాయి, విజయవాడలో కూడా ఉన్నాయి, ఒక సెట్ ఉంటాయి, ఎక్కడికి పోవు. మీకు తెలుసు శైలజానంద గారు మంత్రిగా చేశారు. ఎక్కడికి పోవు, ఏది జరగదు. నేను ఒకటే చెప్తున్నా, మా వాళ్ళు ఉన్నా ఏ పార్టీ వాళ్ళున్నా ఇంతకుముందు ఇదే గొడవ చేశారు. కంట్రోల్ చేశామా లేదా? ఎవరున్నా అన్ని పార్టీ వాళ్ళు అన్ని కాలమని ఒక మాట చెప్పాల్సిన పెద్ద ఒకటి ఏంటంటే శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ఉన్న ప్రతి నేషనల్ హైవే పక్కన ఇంక్లూడింగ్ అమరావతి సహా
తెలుగుదేశం పార్టీ వాళ్ళ బూదన చూపిస్తాను రమ్మని చెప్పండి. సరే ఇష్యూ జనరలైజ్ విశాఖపట్నంలో ఈ రోజున బహిరంగంగా ఒక దోపిడీ జరిగింది. జిల్లా మొత్తం దోచుకోబడింది. జిల్లా మొత్తం దోచుకోబడింది. విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే రేపు 22 తేదీన పోటాపోటీ ధర్నా కార్యక్రమాలు జరగబోతున్నాయి. విశాఖ భూ కుంభకోణాల వ్యవహారం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రసాద్ రెడ్డి గారు, సిట్టేస్తే మీ పార్టీకి సంబంధించిన నాయకుల వ్యవహారం కూడా బయటపడుతుంది కాబట్టి మీరు భయపడుతున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇది అధికార పార్టీ మాట. ఏ సమాధానం చెప్తారు? అధికార పార్టీ చేసే ఆరోపణలు చాలా నిరాధారం. ఎందుకంటే నిజంగా 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం, ఈవేళ రాలేదు కదా ప్రభుత్వం. ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తుంది? నిజంగా మేము తప్పు చేస్తుంటే మీకు ఎక్కడ ఒక లేనిపోని మాటలు చెప్పి ఈవేళ మీద వచ్చినటువంటి బురదను కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈవేళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈవేళ తప్పు చేశారని స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఈవేళ మనం చూస్తున్నాం. అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలే కాదండి. దాదాపు విశాఖపట్నం జిల్లా ప్రజానీకంతో పాటు అన్ని మీడియా సంస్థలు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి మంత్రి అయ్యన్న పాత్రుడు గారితో పాటు మరి పార్ట్నర్ అలయన్స్ ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యులు కూడా ఆరోపణలు చేశారు. ఆరోపణలుగా రుజువులు సాక్ష్యాలతో ఫీల్డ్ మీద కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. ఏ విధంగా చంపేస్తాను బెదిరించారు. చెప్పండి, దస్పల్ల భూముల్లో చెప్పండి, దస్పల్ల భూముల్లో దాదాపు 2,500 కోట్ల భూములు ఏం చేశారు చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాఖలు ల్యాండ్ గొడవలు ఉన్నాయి. అదేవిధంగా విజయసాయిరెడ్డి కష్టపెడతాడు. ఒక దొంగ పని ఇంకో దొంగ పని పరిష్కారమా? సమాధానమా? జగన్ మీద కేసు జగన్ తీసుకుని లోపడేస్తారు. మీ పార్టీ సంబంధించిన లోపల అందుకోసమే సిబిఐ విచారణ సిట్ మీద మాకు నమ్మకం లేదు. సిట్ మీద మాకు నమ్మకం లేదు. పాత కేసులు తీసుకొచ్చి చూపించద్దు. ఇది మాట. మిత్రపక్షాలకు సంబంధించిన నాయకులు మీరు అడిగిన ప్రశ్నగా సమాధానం చెప్తారు. రామోహన్ గారు, మీ మిత్రపక్షానికి సంబంధించిన టీడీపీ బీజేపీ నాయకులే ఆరోపిస్తున్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి సాక్షాత్తు మంత్రులే పరస్పరం ఒకటి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. ఈ విహారాలు జరుగుతుంటే సిట్ వల్ల విచారణ న్యాయంగా ధర్మంగా జరుగుతుందా? ఒకటే సిట్ అనగానే ఒక దురాలోచన, ఇదేదో రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే అధికారులని అంటున్నారు. అక్కడ ఏం చెబుతున్నావు? ఏది దాగది వాళ్ళ అంటే కలెక్టర్ల మాటలు కాదు మురళి గారు. సిట్ ఓకే, సిట్ తప్పు రిపోర్ట్ ఇచ్చింది అనుకున్నాం. అయితే రేపు మీ దగ్గర వాస్తవాలు ఉంటే, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఈ రోజు సిట్ అనగానే ఊరికే సిట్ అనగానే అదేదో రాష్ట్ర ప్రభుత్వం అంటే విశాఖపట్నం వెళ్దాం మనం, సారుగు రమ్మని చెప్పండి. అక్కడ ఒక ఆరోపణ ఉంది, అక్కడ ఉన్న అన్ని పోస్టింగ్లు చిన్నబాబు గారు చేశారని ఆరోపణ. తప్పని చెప్పుకున్న సంబంధంలే. కానీ 1,00,000 ఎకరాల పైగా గోల్మాల్ జరిగింది, ట్యాంపర్ అయినాయి అని చెప్పిన స్థానంలోనే అని చెప్పిన అధికార గొంతు నుంచే 290కో 300కు కుదించడం అన్నదే మొదటి అనుమానం అండి. రెండవది ఆఖరికి సిట్లు అనేవి వేసే ఎంక్వైరీ కమిటీలు అన్నీ కూడా అవన్నీ ఫస్ట్లో చాలా గట్టిగా మాట్లాడి మళ్ళీ కనిపించకుండా పోతున్నాయండి ఈ 3 ఏళ్లలో. ఇప్పుడు భయం ఏంటి? సిట్ వేశారు కదా, వేసుకోండి, మీ ఇష్టం. సిబిఐకి ఇవ్వండి, దానికి ఒక జడ్జిని దానికి పర్యవేక్షణగా పెట్టండి. పెడితే కొద్దిగా మీ సమాచారం సేకరించి ఆ సిబిఐకి ఇవ్వండి. ఎవరొద్దన్నారండి? అంటే ఎంక్వైరీ సంస్థల్ని మీరు నమ్మరా? 20 ఏళ్ళు మీరు ఎన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆ రోజున తెలుగుదేశం పార్టీ మా అసెంబ్లీలో డిమాండ్ చేయలేదు? అప్పుడు తెలియదా దానికి డ్యూరేషన్ ఎంత తీసుకుంటుందని? ఈ మాటలను ఎందుకండి? ఈ రోజున ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఆరోపణ చేశాడు. విష్ణుకుమార్ రాజు గారు ముందుకెళ్ళి నాకు ప్రాణహాని ఉందని కూడా ఆయన క్లెయిమ్ చేశాడు. సిబిఐ కోసం రామన్ గారు గతంలో డిమాండ్ చేశారు. ఎన్ని సందర్భాల్లో టీడీపీ వైపు నుంచి సిబిఐ విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి చెప్పి బట్టి ఇప్పుడు మనకేంటి
అర్జెంటుగా నిందితుల్ని శిక్షించాలి అని అంటే త్వరితగతిగా కేసు కావాలంటే సిట్ బాగుంటుంది ప్రభుత్వం భావించింది. నేనేం చెప్పానంటే సిట్ రిపోర్ట్ కూడా బాగోలేదంటే స్టిల్ అన్యాయం జరిగిందంటే మేమేం చేసాం, రాజా కరెక్షన్ బుక్ చేసామంటే డాక్యుమెంట్స్ తో సహా మేము ఇచ్చాం. ఆరోపణలు చేసే కన్నా కూడా దానికన్నా కూడా చర్యలు కావాలి అన్న ఉద్దేశంతో సిట్ అనేది వారి వాదన. సిట్ విచారణలో వాస్తవాలు రాకపోతే ప్రసాద్ గారి సమాధానం చెప్పాలి. ప్రసాద్ గారు సిట్ విచారణలో వాస్తవాలు రాకపోతే మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించచ్చు కదా. సిట్ ఏం అల్టిమేట్ దీని తర్వాత విచారణ ఉండదు అనడానికి వీల్లేదు కదా. ఏమంటే సిట్ అనేది అది సిట్ అనే దానివల్ల న్యాయం జరుగుతుందని మాత్రం ఎవరు కూడా విశ్వసించట్లేదండి. సాక్షాత్తు నిన్న సోమవీర్రాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు సిట్ వల్ల ప్రయోజనం జరగదని చెప్పి. విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చారు. అలాగే అయ్యన్న పాత్ర గారు కూడా భావిస్తున్నారు. ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు కూడా భావిస్తున్నాయి. ఉన్నాడు మీరు మాట్లాడతారు క్లాస్ టాక్ చేస్తారా మీరు? సిట్ మీరు 1,00,000 ఎకరాలు అని చెప్పారు. 250 ఎందుకు రండి మీకు చేతనైతే నిరూపించండి. సత్యబాబు గారు ఓపించాలని చేసి రాజకీయాలు తప్పుకుంటారని చెప్పి మీలా భయపడడానికి ఎప్పుడు మీరు తప్పు చేయలేదు. సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏమైతారు కదా, మీకు దమ్ముల ధైర్యం లేదు, మీరు భయపడతారు. రోజు కోర్టుల చుట్టూ బెయిల్ మీద ఉండి రోజు తప్పుడు కేసులు తెలుసుకోండి మీరు. విపక్షాలు చేస్తున్నటువంటి ఒక నిమిషం పార్టీ తలగ్గేటువంటి ఆస్కారం ఉందా లేక తాము అన్నటువంటి విధంగానే సిట్కి మాత్రమే పరిమితం అవుతుందా? ఏం జరగబోతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.